ఎవరు ఊహించని విధంగా ఐపీఎల్ 2026 సాగుతోంది. వరల్డ్ టాప్ ప్లేయర్లంతా ఈ సీజన్లో అడ్రస్ లేకుండా పోతున్నారు. వరల్డ్ నంబర్ 1 బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. టీమిండియా విజయాల్లో కీలకంగా మారిన బుమ్రా ఈ ఐపీఎల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ ఎవరంటే టక్కున గుర్తుకొచ్చే జస్ప్రీత్ బుమ్రానే. టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్ చూసే మొదటి వ్యక్తి బుమ్రా. అలాంటి బుమ్రా ఇప్పుడు ఐపీఎల్లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోతున్నాడు. ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కారణం ఏదైనా బుమ్రా ఫామ్ కోల్పోవడం ఇప్పుడు ముంబై ఇండియన్స్ కు పెద్ద మైనస్ లా మారింది. చెత్త బౌలింగ్ తో ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో వరుసగా 4 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లు వేసి 41 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ సీజన్ లో మొత్తం 5 మ్యాచ్లు ఆడిన బుమ్రా ఒక్క మ్యాచ్ లో కూడా వికెట్ తీయలేకపోయాడు. కేకేఆర్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 35 పరుగులు ఇవ్వగా ఢిల్లీ క్యాపిటల్స్ పై 21 పరుగులు ఇచ్చారు. రాజస్థాన్ రాయల్స్ పై 32 పరుగులు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 35 పరుగులు ఇచ్చారు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో ఏకంగా 41 పరుగులు చేసి ముంబై ఓటమికి తాము కారణమయ్యాడు. కాగా గత సీజన్ లో ముంబైని మట్టి కరిపించిన పంజాబ్ ఈ సీజన్ లోనూ అదే జోష్ చూపించింది. వరుసగా చివరిగా జరిగిన 3 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ పంజాబ్ చేతిలో ఘోర ఓటమి పాలైంది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ, కీలక బ్యాటింగ్ ఇన్నింగ్స్ తో భారీ స్కోర్ ను సైతం పంజాబ్ సులభంగా ఛేదించింది. విజయంతో ఈ సీజన్ ను ఆరంభించిన ముంబై ఇండియన్స్ ఆ తరువాత వరుస పరాజయాలను మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తో వరుసగా ఓడిపోయింది. 2 సార్లు చేసింగ్ చెయ్యలేక మరో 2 సార్లు టార్గెట్ ను డిఫెండ్ చెయ్యలేక ముంబై ఓడిపోయింది. ప్రస్తుతం 2 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది.